వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మలక్పేట్లోని శంకర్ నగర్లో భారీ బందోబస్తు మధ్య మార్కింగ్ నిర్వహించిన హైడ్రా అధికారులు. మార్కింగ్ చేయడానికి వచ్చిన హైడ్రా అధికారులకు తగిలిన నిరసన సెగ. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. గర్భిణీలకు శ్రీమంతం జరిపిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో 370 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ప్రారంభం. సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మలక్పేట్లోని శంకర్ నగర్లో మార్కింగ్ చేయడానికి వచ్చిన హైడ్రా అధికారులకు నిరసన సెగ తగిలింది. 45 ఏళ్లుగా తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని స్పష్టీకరణ చేసిన ప్రజలు కాంగ్రెస్కు ఓటేసినందుకే ఈ శిక్ష వేస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి టెన్షన్ లేకుండా బతికామంటున్న జనం జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య మార్కింగ్ నిర్వహించారు హైడ్రా అధికారులు. ये मकान है क्या? हमारा टायर यही चाहिए. 150 मामू फोन करो. तुमचा साठी आहे ओपन लैंड है, मकान है. ओपन लैंड नहीं था, वो पानी के लिए बाहर चलेगा. अब ओपन है. आप छोड़ दो बस. हाँ? ओल्ड मलकपेट शंकर नगर धोबी गली. हाँ, ओल्ड मलकपेट शंकर नगर धोबी गली में घरा निकालते बोल रहे. कौन बोले? क्या नाम है? रेवंत रेड्डी निकाल के डबल मंजिल डबल रूम का बेडरूम का दे तुम बोल रहे. दे तुम बोले तो वो एक ने 2 ने 10 मंजिला बना दिए. अगर हमारा दिए हम मांगे. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం చెముడుగూడ గ్రామ పంచాయతీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి హాజరయ్యారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడంతో పాటు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేసి ఎన్డీఏ ప్రభుత్వం గత 100 రోజులుగా చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎన్డీఏ ప్రభుత్వం
ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం జరిపారు. ఈ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఎస్డిఈ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గౌరీశంకర్రావు, ఐసీడీఎస్ సిడిఓ సుశీలాదేవి, సర్పంచ్ ఎన్ చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి ఎం అశోక్, మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లోవరాజు, నాయకులు సదానంద, శ్రీను, రామారావు, సచివాలయ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగర మండలం జాతీయ రహదారి 163 ముల్లకట్ట బ్రిడ్జి, కన్నాయిగూడెం మండలం సమ్మక్క సాగర్ బ్యారేజ్, దేవదూల పంప్ హౌజ్, మంగపేట మండలం జిల్లా సరిహద్దు గ్రామాలైన బ్రాహ్మణపల్లి, తాడ్వాయి మండలం బయ్యకపేట, చింతగూడెం, బీరెల్లి, రంగాపూర్ జిల్లా సరిహద్దు గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు 370 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ను ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. జిల్లాలోని నేరాలను త్వరగా పరిష్కరించే మార్గంగానే కాకుండా టూరిజం హబ్ కావడంతో యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘాకై ఈ సీసీ కెమెరాలు పనిచేస్తాయనే దృక్పథంతో కంట్రోల్ రూమ్ను జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించారు. మంత్రి గారి చేత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ములుగు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ములుగు జిల్లా మొత్తం 370+ కెమెరాస్ వీ హావ్ ఇన్స్టాల్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ములుగు జిల్లా టూరిజం హబ్గా మారిపోతుంది. ఆ టూరిజం అనేది వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అవుతూ ఉంది. సో దాంట్లో భాగంగా వచ్చే టూరిస్టులకి కానీ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రిపరేషన్స్. మేడం కూడా, మినిస్టర్ గారు కూడా టూరిజంని డెవలప్ చేయాలని చాలా దిశానిర్దేశం చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో దీంట్లో ప్రతి ఒక్క ఎస్హెచ్ కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క వాళ్ళ లిమిట్స్లో వచ్చే హైవేస్ని ఎవ్రీ 500 మీటర్స్కి ఒక కెమెరా పెట్టడం జరిగింది. ఎవరు కూడా నేరం చేసినా, ఏదైనా యాక్సిడెంట్ చేసినంటే ఎవరు కూడా తప్పించుకోలేరు. దయచేసి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళకి కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్తో వాడాలని టోటల్ 370+ కెమెరాస్. దీంట్లో మెయిన్ పవర్ సప్లై ప్రాబ్లమ్ ఉంటుందని సోలార్ పవర్ సీసీటీవీస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొహమ్మద్ గోస్పల్లి నుంచి వెంకటాపురం ఛత్తీస్గఢ్ బార్డర్కు ఉంది. అలాగే కొత్తగూడెం ఆల్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ కూడా కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. హుజూర్ నగర్ సిఐ చరమందరాజు, ఎస్ఐ ముత్తయ్య, ఏఎస్ఐ బలరాం రెడ్డి మరియు సిబ్బంది కలిసి 5 నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుండి 7 లక్షల నగదు, 2 మోటార్ బైకులు, 1 ఆటో, 9 సెల్ ఫోన్లు, 3 నకిలీ బంగారం బిస్కెట్లు, 3,85,000 విలువ గల 500 రూపాయల చైల్డ్ కరెన్సీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. హుజూర్ నగర్ పోలీస్, హుజూర్ నగర్ సిఐ చరమందరాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ముత్తయ్య హుజూర్ నగర్ అండ్ ఎస్ఐ నరేష్ గరడేపల్లి అండ్ వాళ్ళ టీం ఈరోజు ఒక వినూత్నమైన నేరాలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఒక మనకు పోయిన అంటే ఈ నెల 3వ తారీఖు గోపిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో
బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి ఆయనని ఇక్కడ సాగర్ సిమెంట్స్ బ్యాక్ సైడ్ అక్కడికి అపాయింట్మెంట్ అక్కడ మాట్లాడుకున్నాం రమ్మని చెప్పేసి, అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అక్యూజ్డ్ నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు, వాళ్ళ బ్రదర్ నోముల మత్స్యగిరి, వీళ్ళిద్దరూ కూడా మన ఆత్మకూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. సో వాళ్ళ యాక్చువల్గా టైల్స్ వ్యాపారం చేసేది, వాళ్ళకు లాసెస్ వచ్చినాయి. సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రికూప్ చేయడానికి ఏదైనా చీటింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పరిచయం అయినారు. సో మేము కూడా కొంటున్నాము, మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకు చైల్డ్ కరెన్సీ, అంటే మామూలుగా పిల్లలు ఆటలు ఆడుకునే కరెన్సీ నోట్ల టైప్ ఉంటాయి కదా, అలాంటి బెండిల్స్ తయారు చేసుకొని వచ్చి మేము వెళ్తున్నాము, మీకు కూడా కావాలంటే చెప్పండి అంటే ఈ ఆశపడ్డ అయిన ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి 7 లక్షల రూపాయలు రెడీ చేసుకొని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతోని పరారైపోతాడు. వాళ్ళు ఎటువంటి ఆనవాళ్ళు వదలరు, ఇనీషియల్గా ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఫేక్ ఫోన్ నెంబర్ ఒకటి అతనితో మాట్లాడడానికి వాడుకున్నారు, ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేదు. సో ఆ కేసు అయిన తదుపరి కంటిన్యూస్గా సిఐ చర్మందర్ రాజు ब्लू शर्ट है वो प्रेस है ना కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, గత వారం రోజులుగా మనం జరుపుకున్న గణేష్ నిమజ్జన మరియు మిలాదున్ నబీ ఊరేగింపుల సందర్భంగా శబ్ద కాలుష్యం వలన ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు డీజే మరియు సౌండ్ సిస్టమ్ల వల్ల 500% శబ్ద కాలుష్యం పెరిగిందిగా గుర్తించామని అన్నారు. ప్రతి వాడ, ప్రతి కాలనీల నుండి డయల్ 100కు విపరీతంగా కాల్స్ రావడం జరిగిందన్నారు. దీనిపై మత పెద్దలతో, ప్రజాప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటామో తెలియజేస్తామని తెలిపారు. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ మేము ఏర్పాటు చేశాము. గత వారం రోజులుగా మనం జరుపుకున్న పండుగల సందర్భంగా గణేష్ పండుగ ఒకటి, ఇంకోటి మిలాద్ పండుగ ఒకటి, ఆ పండుగ సందర్భంగా మరియు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఊరేగింపులు తీసిన సందర్భంగా ఏదైతే శబ్ద కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ 500% పెరిగాయని మేము గమనించాము. ప్రతి కాలనీ నుండి, ప్రతి ప్రాంతం నుండి డయల్ 100కి విపరీతమైన కాల్స్ రావడం, రాత్రంతా ఈ మ్యూజిక్ అంతా నడుస్తూ ఉంది, మాకు నిద్రలు లేవు, పిల్లలు బాధపడుతున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోలేకపోతున్నారు, ఇది నియంత్రించండి అని చెప్పడము. దాని తర్వాత మా పెట్రోల్ కార్స్ వెళ్ళి, ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేయడము. కొంతమంది వింటున్నారు, కొంతమంది మండపం. 3-4 రోజులుగా అందరికీ మేము లెటర్స్ రాసాము. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు 3 గంటలకు అది ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మీటింగ్లో ఏం జరిగిందో అన్నీ కూడా మీకు విశ్లేషించి తర్వాత తెలియజేస్తాం. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి సమర్పిస్తాం, డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదంలో మన సెక్యూరిటీ కాదు, లా అండ్ ఆర్డరే కాదు, మన ఆరోగ్యం కూడా పడే అవకాశం ఉందని అందరూ కూడా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా గుర్తించడం జరిగింది. అది మంచి పరిణామం. సో దీనికి తగ్గట్టుగా మేము కూడా తక్షణమే స్పందించి ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదన్నా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. దాని పరిణామాలు ఏంటో, దాని రిజల్ట్ ఏంటో మీకు తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అదే సమయంలో చాలామంది మీరు ఎవరైతే సెన్సిటివ్గా ఉన్నారో మీరు కూడా మాకు ఎక్స్ప్రెస్ చేశారు, ఇది కంట్రోల్ అంటే
మానేస్తున్నారు. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది डिपार्टमेंट अकेला या थोड़े हमारे जो गवर्नमेंट डिपार्टमेंट्स हैं इधर जीएचएमसी के कमिश्नर हैं, कलेक्टर हैं, మహమ్మద్ ఇలియాజ్ అనే ఫేక్ బాబాను విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వర్మ మరియు వారి బృందంతో పాటు బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ టీం కలిసి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఇలియాజ్ అహ్మద్ అలియాస్ మహమ్మద్ ఇలియాజ్ అహ్మద్ అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో నివాసం ఉంటాడు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్లో పలు చోట్ల మారాడు. కానీ ఎక్కడ కూడా సంపాదన అంతంత మాత్రంగా ఉండడంతో అదే పాత బస్తీ అయితే చాలామందిని చీట్ చేయగలమన్న ఆలోచన రాగానే వెంటనే జహీరాబాద్ దగ్గర ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ప్రజలను మభ్యపరుస్తూ బ్లాక్ మ్యాజిక్ వల్ల మీ సమస్యలు తొలగుతాయని వారి వద్ద నుండి డబ్బులు దండుకుంటున్నాడు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ అందే శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కెఎన్వి ప్రసాద్ వర్మ, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు మధు, కవిద్దీన్, సాయిరామ్తో పాటు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి అహ్మద్ను అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మంత్రాలకు ఉపయోగపడే వస్తువులను 8,000 నగదు మరియు ఒక వివో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇలియాస్ పాషా సన్ ఆఫ్ మహమూద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 year కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తుందని తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు ఎమ్మటే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసు ఉన్నాయా, ఇంకెవరెవరికి చేసిండు ఏంటనేది కూడా అంతా కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్పేట్ మూసీ పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గానగర్లో కంపెనీల యజమానులు అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలను ఉన్నపలంగా కూల్చివేస్తే వందలాది యజమానులతో పాటు వాటిలో పనిచేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కానప్పటికీ తమనేదో ప్రభుత్వం దోషులుగా చూడడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు చూస్తున్నట్లే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా మూసీ పరివాహక పరిశ్రమలకు వార్కింగ్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి సంఘీభావంగా సిపిఎం పార్టీ నగర నేత మహేందర్, కలీం, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారావు మద్దతు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల బాధలను ప్రభుత్వం పరిశీలించాలని రాజకీయ పార్టీల నేతలు కోరారు.
రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం లక్ష్మణరావు ఇల్లు కూర్చోండి మూసీ డెవలప్మెంట్ లో మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న కార్ఖానాలని తొలగించడానికి ఈరోజు మూసీ డెవలప్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడున్న కార్ఖానాలన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చి అందరూ మీరు త్వరలో ఖాళీ చేయమని చెప్పి నోటీసులు కానీ అక్కడ RBX అని రాసి అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కార్ఖానాల్లో చాలా దశాబ్దాలుగా ఉన్న కార్ఖానాలు, వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న కార్ఖానాలు ఎలాంటి చర్చ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, వీళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి 2 రోజుల్లో అని చెప్పడం అంటే ఇంత ఏకపక్షంగా వన్ సైడెడ్గా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మూసీ నది అభివృద్ధిని ఎవరు కాదనట్లేదు. మూసీ డెవలప్మెంట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి డెవలప్మెంట్లో మా ఇల్లు పక్కన మీరు భారీ భవనాలు కడతామని చెప్తున్నారు. అందులో ఎంప్లాయ్మెంట్ ఇస్తారట, డెవలప్మెంట్ చేస్తారట. ఉన్నోడిని రోడ్డు మీద పడేసి మీరు ఎవరికో లేని వాడికి డెవలప్మెంట్ చేస్తామని చెప్తే ఇంతకంటే దారుణమైంది మరొకటి ఉండదు. అందుకనే ఈరోజు అక్కడ కార్ఖానా ఓనర్లందరితో చర్చించాలి. వాళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టులో స్టే ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్న పట్టా కాగితాలు ఉన్నాయి. దాదాపు 1950 నుంచి ఈ రోజు వరకు పహానీ కాపీలు ఉన్నాయి. వాళ్ళదే ఓనర్షిప్ అని ఉన్నాయి. మరి వాళ్ళతో ఏం చర్చించకుండా అడ్డగోలుగా మీరు తొలగించడానికి మీకు ఏముంది? ఏ కోర్టు ఆర్డర్ ఉంది? ఎవరు చెప్పారు మిమ్మల్ని తొలగించమని? అందుకనే ఏ చర్చ లేకుండా, ఏం మాట్లాడకుండా ఈ రకం తొలగించడం అనే దాన్ని అంగీకరించేది లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అధికారులను పంపించాలి, వాళ్ళతో చర్చించి తప్పనిసరిగా తొలగించాల్సిన ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళ కంపెన్సేషన్ ఏంటి, వాళ్ళకు ఉపాధి ఏమిటి, ఏమీ లేకుండా ఈ రకంగా తొలగిస్తే మాత్రం అంగీకరించలేదు. దీని మీద నిరసన కొనసాగుతుంది. CPM నగర కమిటీ వీళ్ళకండగా నిలబడుతుంది, పోరాడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. కేటీఆర్ సనత్ నగర్లో STB ప్లాంట్ సందర్శన నేపథ్యంలో కేటీఆర్కు దానం నాగేందర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంబర్పేటలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కార్పొరేటర్లు నాయకులతో కలిసి దానం నాగేందర్ సందర్శించారు. మూసీ ప్రక్షాళన కోసం 10,000 కోట్లతో మూసీ రివర్ బోర్డు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. BRS ప్రభుత్వం బోర్డు అభివృద్ధి పనులు చేయలేదన్నారు. 32 కొత్త STB ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తే 4-5 మినహాయిస్తే మిగతావి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. మా ప్రభుత్వం బాధ్యతతో STB ప్లాంట్లను పూర్తి చేస్తుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి హైడ్రా వస్తుందని కేటీఆర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ వ్యాఖ్యలను దానం ఖండించారు. కేటీఆర్ బ్యాచ్ రాజకీయ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందితేనే హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీలతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. మూసీలో కలవాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం కాబట్టి ఇలా చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు, అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, లేకుంటే మంత్రులు చెప్తున్నారు, మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్లే ద రోల్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు మొదలుపెట్టిన మిగతా 28, 27 కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం, మీడియా ద్వారానే చూపిస్తాం. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నిన్న ఒక STB విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని
ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు భాగస్వాములు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో, ఒకవేళ హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పేద ప్రజల ఇండ్లు గులగొట్టదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే తీయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. వాళ్ళ ఇండ్లు తీయొద్దు, కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఎవరి పడతాలు కొట్టమని చెప్పలేదు. తీసిన వారికి, ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బెస్ట్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్, వారి ఆలోచన. కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల గులగొడుతున్నారు, మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు. పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎలాంటి భయాందోళన మీకు గురి కావద్దు. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురం గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ను ఎల్విన్పేట సీఐ సందర్శించారు. స్కూల్ విద్యార్థులకు పోక్సో యాక్ట్, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, డ్రగ్స్ వినియోగించడం వల్ల కలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ మొదలగు విషయాలపై విద్యార్థులకు సీఐ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సీఐ హరి, ఎస్ఐలు నీలకంఠేశ్వరరావు, శివప్రసాద్, ట్రైనీ ఎస్ఐ బాబా పాషా, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఇక్కడ సుమారు మీరంతా స్టూడెంట్స్ అంతా కలిసి ఒక 200 మంది ఉండొచ్చు. అందరూ 10th క్లాస్ కంప్లీట్ చేస్తారు, అందరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు, అందరూ డిగ్రీలు కంప్లీట్ చేస్తారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఓన్లీ 10 మందికే వస్తాయి. ఎందుకు 10 మందికి వస్తాయంటే, అందరూ కూడా మోస పద్ధతులు, అందరూ డిగ్రీలే చేస్తే మరి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్యోగాలు ఉండాలి కదా. మరి అందరూ డిగ్రీలే చేసి అందరూ టీచర్లు అయిపోతామంటే మరి డాక్టర్లు అయ్యేది ఎవరు, ఇంజనీర్లు అయ్యేది ఎవరు, పోస్ట్ మ్యాన్ అయ్యేది ఎవరు, టీచర్లు అయ్యేది ఎవరు? సో మనం ఏంటంటే మన ఆలోచన విధానాలు మార్చుకోవాలి. పూర్వ పద్ధతుల్లాగా అందరం ఏంటంటే మనం ఎంతసేపు కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో జాయిన్ అయ్యామా, ఎక్కడ చదివామా, డిగ్రీకి అనమాట ఏ కాలేజీలో జాయిన్ అయ్యామా, అదే ఆలోచనలో ఉంటున్నాము, అదే పద్ధతిలో చదువుతున్నాం. మనం చదివే చదువు యాక్చువల్గా జ్ఞానంతో పాటుగా రేపు పొద్దున ఒక 4 రాళ్ళు సంపాదించుకునే విధంగా మనం ఏదైనా ఉద్యోగం చేస్తే మన చదువుకి సార్థకత. అలాంటి ఉద్యోగం రావాలని అంటే అది అయిన వెంటనే ఏంటంటే మనకి జాబ్స్ వచ్చే అవకాశం. వచ్చిన తర్వాత పోక్సో యాక్ట్ అని ఒక యాక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్, అంటే చిన్న పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాల గురించి వివరించదలుచుకున్నాను. అయితే చిన్నపిల్లలు అంటే ఎవరు? మీ వయసు ఎంత ఉంటుంది? 10th క్లాస్ అమ్మాయి వయసు 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు. చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని ఎవరైనా సరే చట్టరీత్యా, ఇప్పుడు మన డాక్టర్ గారు అన్నారు 20 సంవత్సరాలు అన్నారు, చట్టరీత్యా మాత్రం 18 సంవత్సరాలు నిండితే మాత్రమే పెద్దవాళ్ళు. 18 సంవత్సరాల లోపు అంటే చిన్నపిల్లలే. మీరంతా చిన్నపిల్లలు లెక్క వస్తారు మీరంతా. అయితే ఇందులో పర్టికులర్గా ఏంటంటే గుడ్ టచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మలక్పేట్లోని శంకర్ నగర్లో భారీ బందోబస్తు మధ్య మార్కింగ్ నిర్వహించిన హైడ్రా అధికారులు. మార్కింగ్ చేయడానికి వచ్చిన హైడ్రా అధికారులకు తగిలిన నిరసన సెగ. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే చోయిక జగదీశ్వరి. గర్భిణీలకు శ్రీమంతం జరిపిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో 370 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ప్రారంభం. సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.